కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఆయన మాటలు మరీ పిచ్చితనంగా అనిపించవచ్చు నీకు. శిఖరం మీద నుంచి కింద పడ్డాడు రాత్రి వేళ ఒకడు పర్వతారోహకుడు. పోటీ పెట్టుకొని ఎక్కుతున్నారు అందరూ పర్వతం మీదికి. ఒకటికి జారింది, అక్కడి నుంచి పడ్డాడు. మంచు, భయంకరమైన మంచు ప్రాంతం అది. వాడు కింద కేకలేసుకుంటా పడేటప్పుడు వాడికి ఒక ఓడ లాంటిది చిక్కింది. ఓడ లాంటిది, దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. దేవుణ్ణి ఒప్పుకోడు, కేకలేస్తున్నాడు స్నేహితుల్ని, రండి నేను పడ్డాను నన్ను కాపాడండి అని. ఎవడు వినిపించుకోవటల్లా. వాడిది అరణ్య రోదన అయిపోయింది. చివరికి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడని కేకలేస్తున్నాడు. దట్టమైన మంచు పడతా ఉంది. వాడి చేతులు కాళ్ళు అన్నీ కుంగర్లో పోతున్నాయి, గడ్డగట్టుకుపోయే చలి. కాసేపటికి దైవస్వరం వినపడింది. కుమారుడా, నేనున్నానని నమ్ముతున్నావా అంటే వినపడుతుంది అయ్యా స్వరం. ఉన్నావు, నమ్ముతున్నా, నమ్మే కేకలేసాను. రైట్, నమ్ముతున్నావు, మంచిది. నీవు బ్రతుకున్నట్లు నేను నీకు చెప్పిన పని నువ్వు చేయగలవా? చెప్పు తండ్రి, చెప్పు తండ్రి, నువ్వు ఏది చెబితే అది చేస్తాను, నేను బ్రతకాలయ్యా, నన్ను కాపాడయ్యా అని గడగడలాడుతూ అడిగాడు. తప్పకుండా కుమారుడా, నేను నిన్ను కాపాడునట్లు, నీవు బ్రతుకున్నట్లు నేను నీకు చెప్పింది చెయ్యి. చెప్పు ప్రభువా అంటే, ఆ పట్టుకున్న ఓడ వదిలేసేయండి. నువ్వు ఏదైతే పట్టుకొని వేలాడుతున్నావు వదిలేసారా అన్నాడు. వదిలేస్తే ఏమవుతాడు వీడు? అదేం కాస్తుందా? పర్వతం అది, శిఖరం మీద నుంచి పడ్డాడు. వదిలితే ఇంకేమన్నా దక్కుతాడా? ఆ కొండబండలో పీస్ పీస్ అయిపోతాడు. గనక వాడు గతుకుమన్నాడు ఈ మాట విని. నీవు బ్రతుకున్నట్లు దాన్ని వదిలేయి అంటే వదల్లా. పట్టుకొని ఇది ఒక్కటి కాకుండా ఇంకేదన్నా చెప్పాయా? నువ్వు బ్రతకాలంటే అది ఒక్కటే దారిరా, ఇంకా లేదు, లేకపోతే వదులు. ఎంతసేపు చెప్పినా వదల్లా వాడు. మనం దేవుడి చిత్తం ఎంతవరకు వింటామో తెలుసు, ఎంతవరకు చేస్తాం. మనకు కంఫర్ట్గా ఉన్నంత వరకు చూస్తాం. మనకు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ప్రభువా అది కొంచెం కష్టం నాయనా అని మనం దేవుడికి ఎదురు వస్తుంటాం అన్నమాట. చెప్పాడు, మౌనం అయిపోయింది దైవస్వరం. వదిలితే కాపాడతా, వదిలితే బ్రతుకుతా, వదిలేసే. నన్ను నమ్మేవు కదా, నేను బ్రతికిస్తాను కదా, నువ్వు వదిలే నా మాట వినంటే, వదలాలంటే నాకు భయంగా ఉంది, నేను వదలకపోతే చచ్చిపోతావరా. కాదయ్యా ఏమన్నా కానీ ఇంకో దారి చూపించండి. లేదు, ఇప్పుడున్న పొజిషన్లో ఒక్కటే దారి, వదల్లా. అంతే పట్టుకున్నాడు. మంచుకు తడిశాడు, కాళ్ళు చేతులు అన్నీ బిగుసుకుపోయినాయి, గుండె ఆగిపోయింది, ప్రాణం పోయింది, చచ్చిపోయి శవమై వేలాడుతున్నాడు. వాడి కేకలు విని వాని స్నేహితులందరూ కూడా సరౌండ్స్ ఆ చుట్టుపక్కల నుంచి వచ్చి తెల్లవారినప్పుడు వాడిని వెతుక్కుంటూ వాడున్న జోన్ చూసి, వాడున్న ప్రదేశం చూసి ఆశ్చర్యపోయారు. ఎక్కడున్నాడో తెలిసే వాడు ఎక్కడో పైన లేడు, భూమికి కరెక్ట్గా అడుగు ఎత్తులో ఉన్నాడు వాడు. అర్థమైందని చెప్పింది. భూమికి కరెక్ట్గా అడుగు ఎత్తులో ఉన్నాడు వాడు. దేవుని మాటను వదిలేశాడు అనుకో, కరెక్ట్గా వాడి పాదాలు ఎక్కడుంటాయి? నేల మీద ఉంటాయి. నేల మీద వస్తే వాడు ఏదో గుహలోకి వెళ్ళి తలదాచుకొని బతుకుతాడు. వాడు సేవ్ చేసుకుంటాడు. అర్థమైందా? కానీ నమ్మాడా? వాడు తెల్లవారుదలు దేవుడికి అడ్డం చెబుతున్నాడు కానీ వదులురా అన్నది మాత్రం వదలటలే. కొంతమంది జీవితాలు ఇలా ఉంటాయి. నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను నిలబెడతాను, నా మాట చొప్పున చేయటానికి నీ మనసుని బలపరుచుకో, దృఢపరుచుకో. నేను విడిచిపెట్టమన్నదాన్ని విడిచిపెట్టు, నేను చేపట్టమన్నదాన్ని చేపట్టు. నువ్వు ఎందుకు నిలబడవో, ఎందుకు గెలవవో, ఎందుకు రాణించవో, ఎందుకు వెలగవో నేను చూస్తా. నా మాట చొప్పున చెయ్యి. కానీ నువ్వు చేయవు. నీ మాట దేవుడు వినాలన్న వ్యవహారమే తప్ప దేవుని మాట నువ్వు విని దేవుని మాట చొప్పున చేద్దామని నువ్వు తీర్మానం తీసుకుని అడుగులు వేసేది తక్కువ. దేవుడు అంటాడు, ఎందుకు నీ వైఫల్యం అంటే నా మాట చొప్పున చెయ్యని కారణం చేతనే. నీ మనసుకు తోచినట్టే చేస్తూ ఉంటావు. అందుకే యాకోబు గతి అంతే అయ్యింది. దేవుడు ఒకటి చెబితే ఇంకొక టైపులో వెళ్తూ ఉంటాడు. చివరికి దేవునితోనే ఒప్పందాలు చేసి, దేవునితోనే ఈయన నిబంధనలు చేసి, నువ్వు నాకు ఎట్లా ఉండు, నువ్వు ఎట్లా చేయి అంటే ఆయన సరే యాకోబు
అంటే యాకోబు చెబుతాడు, దేవుడు చేస్తాడన్నమాట. అలాగే చేసుకుంటూ పోయాడు. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు లాబాన్ దగ్గర నుంచి జంప్ అయ్యేటప్పుడు, అంటే మామ దగ్గర నుంచి పారిపోయేటప్పుడు ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చేటప్పటికి అర్థమైంది మ్యాటర్. ఇప్పుడు పుట్టింటికి పోలేడు, అత్తింట్లో ఉండలేడు. అత్తింట్లో ఉండటానికి మామ శత్రువు అయ్యాడు, బామర్దులు శత్రువులు అయ్యారు. దొరికితే చంపేయాలని ఉన్నారు. పుట్టింటికి పోతే అన్న శత్రువు అయి ఉన్నాడు, ముందే కత్తి నూరుకొని ఉన్నాడు, దొరికితే చంపేద్దామని. ఇప్పుడు అటు పోలేడు, ఇటు పోలేడు. ఎబ్బోకు రేవు కుటుంబాన్ని దాటించి ఒక్కడే మిగిలిపోయాడు ఒంటరిగా. ఈరోజు నువ్వు వేసిన ఐడియాలు, ప్రయత్నాలు ఏమండి తెలివితేటలన్నీ దెబ్బ కొట్టినాయి. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయి ఇప్పుడు బిక్కుమంట పైకి చూస్తున్నావు. దేవా ఏంది యాకోబు చూసినట్టు చూస్తున్నావు. ఇప్పుడైనా నీవు నేను మనం సిగ్గు తెచ్చుకొని చేయాల్సింది ఏంటంటే, ఏవి చేయమంటే మనం అశ్రద్ధ చేసి ఈ గతి పట్టామో ఇప్పుడు మళ్ళీ అవి చేయడానికి మనం మొదలు పెట్టాలి. అప్పుడు దేవుని మాట నెరవేరేది. యాకోబు ఓటమి ప్రాణభయంతో చివరికి దేవుని దగ్గర నిలిస్తే, ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడాడు. ఎంతకీ అతని గెలవకుండుట చూచి తొడగూటి మీదున్న తుంటి నరమును కొట్టినప్పుడు తొడగూడు వసిలెను. అతడు అవిటివాడై బలహీనుడైపోయి కాళ్ళు పట్టుకున్నాడు. ప్రియ బిడ్డ, ఒక అద్భుతమైనటువంటి మాటని దేవుడు మొన్న అనుగ్రహించిన పాటలో మెన్షన్ చేయించాడు. ఒక అద్భుతమైన మాట, 2 లైన్లు. ఆ 2 లైన్లలో మన జీవితానికి సరిపోయినంత పాఠం ఉంది. అంటే నేను రాశాను గొప్పదనిగా, దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు గొప్పదని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన తలంపు అది. పాట రాద్దాం ఏదో ఒకటి ఈ సంవత్సరాన్ని కూర్చోనండి. దేవుడు ఈ సంవత్సరం నాకేం నేర్పాలనుకుంటున్నాడు, నా ఆత్మీయ బిడ్డలకు ఏం నేర్పాలనుకుంటున్నాడు, అందులో ఏ పాఠం ఉంది. దేవుని ముందు కూర్చొని దేవుని గోజాడుకొని తరచుగా ప్రార్థన చేసుకుంటూ మాటలు అందించు ప్రభువా అవి పాటలు. ఎందుకంటే నీవు నాకు ఇచ్చే పదాలు అనేక పెదాల మీదకి వెళ్తాయి, అనేక హృదయాల మీదకి వెళ్తాయి నాయన. అవి ఫలించాలి ప్రభువా, సహాయము చేయమని దేవుని గోజాడుకొని పాట సిద్ధపరచు. అందులో ఒక లైన్ ఏంటంటే, నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నీ హస్తములే నన్ను గెలువని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని, నీ చేతులలో నన్ను ఓడిపోని. రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. నజరేతువాడా నా ప్రాణనాద, నా విమోచక, విశ్వ పరిపాలక. ప్రైజ్ ది లార్డ్.